నమస్తే, నా పేరు నవీన్. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల్ భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో ఉన్నాం. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి అయితే వచ్చినాం. ఇక్కడి స్థల పురాణం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడికి వచ్చి మాండవ్య నది తీరాన ఉంటే అక్కడ చిర్రాగోని ఆడుతూ ఉండగా ఆ చీర ఒక బండ కింద వెళ్ళిందనమాట. సో అది తీసుకురావడానికి భీముడు చీమ రూపం దాల్చి ఆ బండని చీల్చి ఆ చీరని తీసుకొచ్చాడనమాట. సో అది కూడా మనం ఈ వీడియోలో చూపిస్తున్నాం. सर्वांगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. ఈ భీముని మల్లారెడ్డిపేట వీరాంజనేయ స్వామి వారి స్థల పురాణం గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో దేవస్థానాలు 4 దేవస్థానాలు ఉన్నాయి. రామాలయం, వెంకటేశ్వరాలయము, శివాలయము, ఆంజనేయ స్వామి ఆలయములు ఉన్నాయి. ఇక్కడ పాండవులు ఈ భీముని మల్లారెడ్డిపేటలో పాండవులు సంచరించారని పూర్వీకులు చెప్తారు. ఇక్కడ పాండవులు ఇది సంచరించినప్పుడు పాండవులు చిర్రాగోని ఆడారట. చిర్రా ఆడే సమయంలో చిర్రా అనేది ఒక బండరాయి కిందికి వెళ్ళిందట. అప్పుడు భీముడు ఆ చిర్ర కోసము చీమ రూపంగా దాల్చి ఆ బండను చీల్చాడు. ఇక్కడ మనము కింద భీముని మండ అని ఉంటుంది. అక్కడ మనము స్వయంగా భీముల వారి ముఖాలు అలాగే తల భాగము క్లియర్గా అక్కడ భీముని బండల్లో కనబడుతుంది. ఇదొక స్థల పురాణం. అలాగే ఈ రామాలయము, వెంకటేశ్వరాలయము కాకతీయులు 11వ శతాబ్దానికి చెందిన కాకతీయులు నిర్మించిన దేవాలయము. ఈ రాతి బిల్డింగ్ ఒక 2 అంతస్తుల భవనము కాకతీయుల నిర్మాణమని చెప్తారు. అలాగే ఇక్కడ మాండవ్య ముని ఈ ఆంజనేయ స్వామి వారి కోసము తపస్సు చేసిన ప్రదేశము అని చెప్తారు. అందుకోసమే ఇక్కడ ప్రవహించే నది పేరు మాండవ్య నది అని ప్రసిద్ధి. ఇక్కడ ఎవరైతే ఈ మాండవ్య నదిలో స్నానమాచరించి ఈ ఆంజనేయ స్వామి వారి ప్రయక్షణాలు చేస్తారో వాళ్ళ గ్రహ దోషాలు అలాగే ఆరోగ్య సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం. అలాగే వెనకట పురాణం ప్రకారము ఫస్ట్ ఉన్న దేవస్థానాలు రామాలయము, వెంకటేశ్వరాలయమే. మధ్యలో ఈ ఆంజనేయ స్వామి వారు వచ్చారు. పురాణం కథల ప్రకారము ఇక్కడ ఈ పూజ చేసే పూజారి నిత్యము రామాలయం, వెంకటేశ్వరాలయానికి నైవేద్యము తెచ్చేవాడట. ఆ నైవేద్యం ఎప్పుడైతే ఈ వాగు దాటంగానే వెంటనే అది మలంగా మారడం జరిగిందట. అప్పుడు ఆ పూజారి అలాగే ఈ ఊరు గ్రామస్తులు పెద్దలు ఈ రామాలయంలో ఈ రాములయ్య వారికి నమస్కారం చేసి నిద్ర చేశారట. స్వామి ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ నైవేద్యము తెస్తే మలంగా మారుతుంది, దీనికి కారణం ఏమిటి, దీనికి పరిష్కారం ఏంటో మీరు చెప్పగలరు అని కోరి ఆ రోజు ఒక 6గురు ఆ మండపంలో, రామాలయం మండపంలో నిద్ర చేశారట. 6గురికి ఎవరైతే ఆ మండపంలో నిద్ర చేశారో 6గురికి ఒకే రకంగా స్వప్నంలో ఆంజనేయ స్వామి వారు కనబడి, నేను ఉన్నాను, ఈ ప్రదేశంలో నేను ఉన్నాను, అక్కడ తవ్వండి, నేను వెళ్తాను అని 6గురికి ఒకే విధంగా చెప్పాడట. అప్పుడు ఈ భీముని మల్లారెడ్డిపేట గ్రామస్తులు ఆ 6గురు ఒక ఎడ్ల కచ్చరం కట్టుకొని సికింద్రాబాద్ అంటారు ప్రాంతానికి వెళ్ళి కచ్చరం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ తవ్వమని చెప్పారట. ఎక్కడైతే ఆ కచ్చరం ఆగిందో అక్కడ వీరు తవ్వకాలు చేశారట. వెంటనే ఈ ఏకశిల విగ్రహం, ఈ ఆంజనేయ స్వామి వారు 7.5 ఏకశిల విగ్రహము ఆ తవ్వకంలో బాయిలో ఈ ఏకశిల విగ్రహము దొరికింది. అక్కడ ప్రాంతం వాళ్ళు ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామి వారు మా గ్రామంలో మాకు కనిపించారు కాబట్టి మేమే ప్రతిష్ఠించుకుంటామని చెప్పడం జరిగిందట. వారు 16 బండ్లు కట్టి ఈ ఆంజనేయ స్వామి వారిని లాగడం జరిగిందట. స్వామివారు 1 ఇంచు కూడా కదలలేడట. ఎప్పుడైతే ఈ భీముని మల్లారెడ్డిపేట గ్రామస్తులు నమస్కారం చేసి, స్వామి మేము భీముని మల్లారెడ్డిపేటకు తీసుకొని వెళ్తాము, నువ్వు వచ్చేది ఉంటే రమ్మని నమస్కారం చేసి వీళ్ళు తీసుకెళ్ళిన బండిని బండితోని లాగంగానే స్వామివారు వచ్చారట. స్వామివారు
నిరంతరము 12 గంటలు ప్రయాణం చేసి ఈ ఊరికి వచ్చాడని చెప్తారు. ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామి వారు ఈ ఊరు పొలమేరులకు రాగానే ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ ఆంజనేయ స్వామి వారి ఉన్న స్థలంలోనే ఒక రాయి చెట్టు ఉండేదట. ఆ రాయి చెట్టు మీద బ్రహ్మరాక్షసి ఉండేదట. ఆ బ్రహ్మరాక్షసి వల్లనే ఈ రాముల వారికి నైవేద్యము కాకుండా ఆ నైవేద్యము మలంగా మారడం జరిగిందట. ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామి వారు ఈ ఊరు పొలమేరులకు రాగానే ఈ రాయి చెట్టు మీద ఉన్న బ్రహ్మరాక్షసితో పాటు ఆ రాయి చెట్టు కాలిపోవడం జరిగిందట. ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామి వారు ఇక్కడికి ఈ ప్రాంతానికి రాగానే ఏదైతే కచ్చరం తీసుకెళ్లారో ఆ కచ్చరము ఇది కల్లడం లేదట. ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామి వారు ఆ కచ్చరం నుంచి కిందికి దించారో ఇలానే ఫిక్స్ అయిపోయిందట. అప్పటి నుంచి ఈ గ్రామస్తులకు అర్థం కాలేదట, ఎందుకు ఇలా ఈ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ నుంచి కదలడం లేదు అని వారికి అర్థం కాలేదట. దానికి ఈ నిదర్శనం ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి వారు నమస్కారం, ఈ పబ్బం ఈ చూపు, ఈ స్వామివారికి ఎదురుగా రామాలయం ఉంటుంది. రామాలయానికి ఈ స్వామివారి చూపు, రాముల వారి పాదాలకు ఈ స్వామివారి చూపు ఉంటుంది. ప్రకారము ఏ దేవస్థానమైనా తూర్పు ముఖంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి వారి ప్రత్యేకత ఏంటి అంటే పడమర దిక్కుగా ఈ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. కారణం ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి వారు పబ్బము అలాగే ఈ చూపు ఎదురుగా తూర్పు ముఖంగా ఉన్న రామాలయానికి రాముల వారి పాదాలకు ఈ చూపు ఉంటుందని ప్రసిద్ధి. అందుకోసమే ఈ ఆంజనేయ స్వామి ఇలా మనకు పడమర ముఖంగా దర్శనమిస్తాడు. ఈ ఆంజనేయ స్వామి వారి ప్రసిద్ధి.